ఆ చెల్లె లేచిందా? మీ చెల్లెకి ఇంకా తెల్లారలే, ఇంకా వండుకొనే ఉన్నది. చెల్లె లేరా? చెల్లె లేరా? ఏంటన్నయ్య? చెల్లె లేరా? ఆమెను ఎందుకు లేపుతానవే? పండుకొనిది రాత్రి బాగా అయ్యేదాకా చదువుకున్నది. ఇప్పుడు ఆమె చేసేది ఏమున్నది? గట్ల కాదే, రాఖీ పండుగ. రాఖీ పండుగ అయితే లేచినాక మా కడతది. గట్ల కాదే, ఇది ఇప్పుడైనా మా చెల్లె కదా ముందు రాఖీ కట్టేది, అందుకోసం లేపుతానా. అవునరా అన్నయ్య, నేను చెప్పు తయారై పోయి రాఖీ కొనుక్కత్త. ఇప్పుడు నువ్వు పోయి తయారు కాపోరా, నిన్ననే మీ అన్నయ్యని కలిసి రాఖీ కొనుకొచ్చినావు. అవునా? థ్యాంక్ యూ వదినా. తయారు కాపో. వదినే, ఇంకెంతసేపు? తొందరగా రా. వదినే, ఇలా రాఖీ కదా, ఈ మంగళవారితో కూడా నాతో దేనియవా? ఏం కాదులే అమ్మా, కట్టు మీ అన్నయ్యకి రాఖీ. అవును గాని చెల్లెతో రాఖీ కట్టించుకోగానే కాదు, మీ చెల్లెకి ఏం పెడతానో మరి? అవునరా అన్నయ్య, నీకు రాఖీ కట్టినా కదా, నాకేమియ్యవా? చూసినవారా అన్నయ్య, నువ్వేం పెట్టకపోయినా మా వదిన డ్రెస్ పెట్టింది. అయ్యో పిచ్చి పిల్ల, అది నేను తీసుకున్నది కాదు, నాకు నిన్ననే చెప్పింది మీ అన్నయ్య. అన్నీ మా అన్నయ్య తీసుకొచ్చిండంటాను, మరి నువ్వేం చేయలేదా వదిన స్పెషల్? నీకోసం నీకు ఇష్టమని అన్ని అండి పెట్టినా, గిట్లనే ముచ్చట పెట్టుకుంటూ ఉంటారా? వచ్చి తినేది ఉన్నదా లేదా? మాయేపా, ఆ వాసన మస్తు ఆకలి అవుతుంది. మారా చెల్లె. ఏంది ఇవాళ ఇంకా అత్తలేదు? అత్తంది కదా. అవనే పొట్టి, నిన్న ఒక్క ఫోన్ చేయలేదు, ఒక్క మెసేజ్ చేయలేదు. ఎందుకే? నిన్న ఏ ఫోన్ వచ్చినా ఏ మెసేజ్ వచ్చినా నువ్వే కావచ్చు అనుకొని సెల్లుని చూసుకుంటూనే కూర్చున్నా. నిన్న రాఖీ కదారా, సారీ. నీకు మీ అన్నవై ఉండగా నేనెందుకు గుర్తుకొత్తది? సారీ రా కర్రోడా. ఏంది నేను కర్రన్నా? కాదు, సారీ, నువ్వు నా బంగారానివి. ఏం సారీనో ఏమో కానీ ఫస్ట్ అయితే మన మ్యాటర్కి రా. ఈ వారంలో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్ అయిపోతే మన డిగ్రీ కంప్లీట్ అవుతుంది. తర్వాత ఏం చేసుడు, ఎట్లా కలుసుడే? అయినా దాంట్లో ఏమున్నది? మా ఇంటికి వచ్చి మా అన్నయ్యని అడిగి ఒప్పించి పెళ్లి చేసుకో. ఇప్పుడే పెళ్ళా? ఇప్పుడే మన చదువులు అయిపోయేవాటే, ఇప్పుడే పెళ్ళి ఎందుకే? నాకు జాబ్ లేదు, ఏం లేదు. అయినా నిన్ను గంత గౌరవంగా చూసుకున్న మీ అన్నయ్య నాకు ఇచ్చి పెళ్లి చేస్తాడా? ఫస్ట్ అయితే వచ్చి మాట్లాడరా, తర్వాత మా అన్న మా వదినకు నేను చెప్పుకుంటాం. సరే మాట్లాడదా కానీ పోదాంపా. అయిపోయిందా ఫోన్ మాట్లాడు? అయిపోయింది, చెప్పు. నువ్వేమనుకోనంటే నీకు విషయం చెప్తా. నేనేమనుకుంటా, నేను కొత్తగా ఏమనుకోకుంటాను. ఏం లేదు, మీ చెల్లెకు ఈ సంవత్సరం చదువు అయిపోతుంది కదా. అవును. ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేద్దాం. ఇప్పుడే పెళ్ళింది మా చెల్లెకు. బావా, మీ చెల్లె నీకు నాకు చిన్నపిల్లనే. ఎందుకంటే మనకు పిల్లలు లేరు కాబట్టి ఆమెను అట్లా సాధినం. కానీ చూసేటోళ్లకు ఆమె ఎదిగిన పిల్ల. ఆమెకు పెళ్లి చేసే బాధ్యత మనది. ఇవ్వలేమని అనుకుని ఇప్పుడే దానికి నేను పెళ్లి చెయ్య అంటే నడుతుందా బావా? అత్తమ్మ మామయ్య ఉంటే ఆమె బాధ్యత వాళ్ళు చూసుకునేటోళ్ళు. ఇప్పుడు వాళ్ళు లేరు కదా,
ఆమె బాధ్యత చూసుకునేది మనమే. వాళ్ళు ఉండేది ఉంటే ఈ వరకు ఆమెకు పెళ్లి చేసి పంపించేటోళ్ళు. సరే తీయ, ఆలోచిద్దాం. హలో, ఎక్కడున్నావురా? అర్జెంటుగా మనం కలుసుకునే ప్లేస్కి రా, నీతో మాట్లాడాలి. వదినా, నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయేస్తా. సరే అమ్మా, జాగ్రత్త. సరే సరే. వీడు ఇంకా అత్తలేడు, నన్ను ఇక్కడ ఎవరైనా చూస్తే ఎట్లా? ఏమైంది? ఏం అర్జెంట్గా రమ్మని చెప్పినావు? ఏమైంది అసలు? ఏం లేదురా, ఇంట్లో అన్న పెళ్లి సంబంధాలు చూస్తాడు. నేను దేనికి ఒప్పుకోలేదు. అవునానే, మరి నేను వచ్చి మాట్లాడన్నా? మొన్న వచ్చి మాట్లాడమంటివి కదా. అద్దురా, ఇంట్లో చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారో లేదు, నాకు భయం అవుతుంది. మనం పెళ్లి చేసుకుందాం. ఇంత సడన్గా పెళ్లి చేసుకునేందే? మీ అన్న వదిన గురించి ఏమైనా ఆలోచించినావా నువ్వు? అదంతా నాకు తెలియదు. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావా లేకుంటే మా అన్న చూసిన సంబంధం చేసుకోమంటావా? అబ్బా అత్తే, అంత పని చేయకే, నువ్వు లేకుంటే నేను బతకలేనే. పెళ్ళైనాక మా అన్న మా వదిన నేను ఒప్పించుకుంటా దా. సరేనే, ఎట్లయితే అట్లా అవుతుంది బా. మా ఇంటికి పోదాంపా. ఎందుకే? పెళ్లి చేసుకున్నాం కదా, మా ఇంటికి పోదాంపా. లేదు, ముందు మా అన్న వదిన ఆశీర్వాదం తీసుకోవాలి. వాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసుకున్నాం కదా, వేరే వాళ్ళ ద్వారా వాళ్ళకి తెలుసుడు కంటే మనమే పోదాం. సరేనే, నీ ఇష్టం, మరి పోదాంపా. అన్నయ్య, వదిన, అన్నయ్య, వదిన, మమ్మల్ని ఆశీర్వదించాలి. ఏంది పిల్ల నువ్వు చేసింది? ఇట్లా చెప్పకుండా పెళ్లి చేసుకొని వచ్చినావు. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? మీరు ఒప్పుకుంటారని నమ్మకంతోనే నేను పెళ్లి చేసుకొని వచ్చిన. అన్నయ్య, ఎవడే నీకు అన్నయ్య? ఏందా అసలు ఒప్పుకునేది? రే, ఎవరా నువ్వు? ఏం చెప్పినా చెల్లెని కన్నా తీసుకొచ్చినావురా? అసలు ఎవరా నువ్వు? అసలు ఎవరా నువ్వు? అన్నయ్య, మేము ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. అన్నయ్య ఎవడే? ముందు మీరు ఇక్కడ బయట కావాలి. అయ్యో ఆగు బావా. ఏంటి ఇంకోసారి ఇట్లా నరికి పారేస్తా. మీ అన్నయ్య ఆశీర్వదించలేదని బాధపడుతున్నావా? లేదండి, నీ గళ్ళ పట్టుకున్నందుకు బాధ అనిపిస్తాను. ఏమనుకోకు సారీ. అదేం లేదురా. మీ చెల్లెని ఇంత గౌరవంగా పెంచి గట్లా మెడలు పట్టి బయటికి గెంటెత్తాను. ఆమెకి మనం తప్ప ఎవరున్నారండి? చెల్లె వస్తే చెల్లె, నువ్వు ఏమంటే అది ఇట్లా తయారైంది. ఇవాళ నాకు ఇంత బదనాలు చేసింది. నడివిడికి అందుకోసం సంపత్తిగానికి సిగ్గు రాదుగా, మానవ రాదు. ఇన్నొక్క మంది వాడ అబ్బా కరెంటు బిల్లు కట్టేస్తా నేను 5,000 తీసుకున్నాడు. కరెంటు బిల్లు ఏడవాడుగా వచ్చే పైసలు ఎప్పుడు కడతావబ్బా అని నేనేం చేస్తును, ఏడబడిపోదును. ఎంతకాలం అని చెప్పాలా నీకు? ఎప్పుడు చేద్దాము అమ్మా. ఎంత పని చేసినావురా సంపత్తి? ఎంత పని చేసినావురా సంపత్తి? మీ అయ్యని చిన్నగా ఉన్నప్పుడు ఇడిచిపెట్టి పోతే ఏదైనా పనికల్లో పోయి రూపాయి సభ చేసి ఎంతో కట్టబడి నిన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చిన. నీ తల్లి లేదనుకున్నవారా? చచ్చిపోయింది అనుకున్నవారా? నేను ఆదికి రాలేదారా? అరే అది కాదే అమ్మా, ఇదంటే నాకు మస్తు ఇష్టమే. తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, అంతేగా నేను దూరం చేయాలని కాదే. నువ్వన్నీ చెప్పద్దు అయిపోయి మీ అమ్మకి చెప్పినావని. అరే ఏడువకే అమ్మా. అయితే మనకి పొల్లు అయితే మంచిగా ఉన్నది, లోపలికి రాంటి మంది కంటే మంచిగా కాదు. మనం ఒక గాడి ఏం ఇష్టమని చెప్పు నాకు. అది ఎందుకు గిట్ల చెప్పక చీక లగ్గం చేసుకున్నాడో నాకు అర్థం అవుతుంది. ఆ దానికి బాగా రుద్దింది నాకు ఎరికే. ఇన్నక్కడేమో జరిగిందా బాడుకోవడం చెప్తుంది.
ఏందా ఏమంటాను? అవురా సంపతి, నిన్న నువ్వు లగ్గం చేసుకొని మీ బామ్మర్ది ఇంటికి పోతే ఏమన్నాడురా? ఏమన్నాడే? ఏమనలే. ఏమనలేదారా? నన్ను ఒక పొడి ఎందుకు అబద్ధాలు ఆడతావురా? పొద్దుగా పాలకపోతే మల్లక్క మొగడు అంటాడు వెళ్ళన్నా. చెప్పక చేయక పెళ్లి చేసుకుని మేనే కానీ కొద్దిగా కోపానికి వచ్చింది అంతే. ఎందుకు అబద్ధాలు ఆడతావురా? అసలు నువ్వు నా కొడుకువేనారా? మీ అయ్యను ఒక్క మాట అంటే నాకు చెప్పక చేయక దొరికేనా? నెల ఒక గాడిది ఇంకా నాకు తినక చెప్తాను వాళ్ళు ఎన్నో ఉచ్చట్లని చెప్పుకుంటా. ఇగో ఆడు ఏ చేతనైతే నీ గల్ల పట్టింది అదే చేతని కాలు ఒకటట్టు చేస్తా నువ్వు నా మాట వింటానంటే. ఇప్పుడు చూడమ్మా దాని సంగతి ఎట్లా చెప్తాను. ఏదన్నా ఛాయ్ లెక్కున్నా ఎవడన్నా మనిషి అన్నోడు ఛాయ్ తాగుతాడా? ఏతలకు ఏరు పెడితే కూడా నీడు లేదట. ఛాయ్ పెడితే నాడు పోయి ఛాయ్ పెట్టుకొచ్చింది. అట్టిగా పాలు వేస్ట్, స్టవ్ వేస్ట్, ఛాయ్ వేస్ట్, చాపత్త వేస్ట్. పెట్టవాడు అత్తమ్మంటే నేను పెట్టబోదునా? నిన్ను ఎవడు పెట్టినాడు? మీ అన్నగారిని మీ వదిన గిట్లే చెప్పిరా ఛాయ్ పెట్టుడు రీతి దక్క పుట్టివాడు పుట్టినావు. నిన్ను కాదు ఆలని అనాలి. సిగ్గులేదు శరీరం లేదు కొద్దిగా నన్న చేత్తలకు. గంట రోజుగా ఉంది ఆనే అమ్మా చాయ్. ఆ కర్రీ చేతి ఎందుకు చేసినావే? నేను బయట తాగుతుంది. ఇంత మనసును పట్టకుండా చెప్తారు కొంపల. ఎన్నడూ సంబరంగా లేదు. ఓ మీ అయ్యతోటి సుఖపడ్డం లేదో నీతోటి సంబరం లేదు. నీ సంబరం ఆగులవను. నీ రాత పాడుగాను ఏనాడు నేను కడిపినది నిన్ను కట్టిన నిద్రపోయింది. ఒక్కొక్కరు ఎట్లున్న ఎట్ట బతుకుతారు కనబడతలేదా లోకం మీద? బావా ఇవాళ రాఖీ పండుగ కదా, మా ఇంటికి పోదాం. మా అన్నకు రాఖీ కడతాం. ఏంది ఆడికి రాఖీ కడతావా? అందరి ముందు అట్లా గల్ల బట్టి నా ఇజ్జత్ మనం తీసిండే. రాఖీ కట్టలేదు ఏది లేదు. అది కాదు బావా, మా అన్నయ్యకు నేనంటే చాలా ప్రేమ. చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు ఆ రోజు అట్లా ప్రవర్తించేది. అంతేగాని మన మీద ఎట్లాంటి కోపం లేదు. నీ మీద అంత ప్రేమ ఉన్నాడైతే మనకు పెళ్ళై సంవత్సరం అవుతుంది. ఒక్కసారి మన ఇంటికి వచ్చిందానే చెల్లె బావా మా ఇంటికి రాని అన్నాడా? మొన్న రోడ్డు అనమాటాడు. నేను ఎవరో తెలియనట్టు చూసుకుంటా వేడు. అసలు ఇంటికి రాని రమ్మంటావా? అది కాదు బావా. ఏది కాదే, నాకు విలువైన ఇంటికి పోవడం అవసరం లేదు. సరే నువ్వు రాకపోతే నేనన్న పోయి రాఖీ కట్టేస్తా. అంటే నీకు ఎట్లా కనబడుతున్నా నేను? ఇంకొకసారి ఆడిపోయానికి రాఖీ కడతా అన్నామనుకో నరుకుతా బిడ్డ. నాకు తెలియకుండా వేయచ్చాం అనుకో నన్ను అవమానించినట్టే. జాగ్రత్తగా ఇంట్లో ఉండు. నా కొడుకు చెప్పింది అర్థమైందా? ఇంకోసారి మీ అన్న వదిన పేరు ఎత్తినవనుకో బొంద పెడతా. ఆగు నీ సంగతి చెప్తా. నా కొడుకులేంది చూసి నీ అన్నగారి దగ్గరికి పోతున్నావాయే? ఆడైతే రాని నీ సంగతి చెప్తా. అన్నయ్య వదినా అన్నయ్య ఇలా రాఖీ పండుగ కదా, రాఖీ కడదామని వచ్చిన. ఏందే రాఖీ కడతావా? నాకు చెల్లెలేదు వదిలేదు. అది చచ్చిపోయింది. వీడికి వెళ్ళిపో ఫస్ట్. పొమ్మని తాలిడికాయి. అన్నయ్య నీకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం నాకు తప్పే, కానీ నేను చచ్చిపోయినా అనకు అన్నయ్య. అవును బావా, ఆమె చిన్నపిల్ల తెలియకుండా తప్పు చేసింది. కొంచెం కోపం తగ్గించుకో. పెద్దోళ్ళమే మనం ఇట్లా చేస్తే ఎట్లుంటది? మీ చెల్లెతోని రాఖీ కట్టించుకో బావా. రాఖీ లేదు ఏం లేదు. అది ఇక్కడికి వెళ్ళి పోలేదు అనుకో ముందు నిన్ను చంపుతా. పంపించాలి.
ఆగమ్మ సిరి. ఎటు వేయిన గిరి అత్తిరిదాక పొద్దుగా అనంగా వేయినావు 7:30 అవుతుంది. ఎటు పోలే అత్తమ్మ. నాకు తెలిసే నువ్వు ఎటువైనావో. అరే పవన్, మీ బావలేంటి కదా పొట్టు పొడులు అయితే మీ బావ మీ చెల్లం పొట్టు పొడి కొడతాడు. నేను అర్థాన్ని కూడా నువ్వు వేయమంటే నాకు ఎంత విలువిస్తానో నాకు అర్థమవుతుంది. నేను ఇట్లా కాదే మా చెల్లె ఎట్లా కొడుతున్నావు? ఆగన్నా. చేయించరా నా కొడుకు పెళ్లి చేసుకొని మొదటిసారిగా నీ ఇంటికి వస్తే ఆ రోజు నా కొడుకు గల్ల పట్టుకున్నావు, ఈ రోజు నా కొడుకు గల్ల పట్టుకున్నావు. అందుకే నీ చెల్లె బతుకు గిట్ల తగలాడింది. విషయంతో కోసమేనా అమ్మ మమ్మల్ని వదులుకొని వచ్చినావు? ఇంత బాధపడతాను. మనకు తల్లిదండ్రులు లేకున్నా నీ నల్లాడ ముద్దే పెంచుకున్నావు. ఇందుకేనా నువ్వు బాధపడటానికేనా? అవునన్నా, మాకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నామన్న ఉద్దేశంతోనే ఆయన నీ మీద చెయ్యేసుకున్నాడు తప్ప ఇంకేం లేదు. మీరు పెళ్లి చేసుకొని ఇంట్లోకెళ్ళి వచ్చినాక ఆయన ఎంత బాధపడ్డాడో నాకు తెలుసు. మమ్మల్ని కాదని నచ్చినామను నువ్వు మంచిగా చూసుకోవాలి కానీ నువ్వే బాధ పెడితే ఎట్లా అన్నా? ప్రతి సంవత్సరం తన చెల్లెతోనే మొదటి రాఖీ కట్టించుకునే ఆయన ఈరోజు ఆమె ఇంటికి వస్తే ఎల్లగొట్టిందన్నా. అన్నయ్య, నేను ఆయనను ప్రేమించిన. మీతో చెప్తే మీరు ఎక్కడ కాదంటారో, ఆయన నాకు ఎక్కడ దూరం అయిపోతాడో అని మీకు చెప్పకుండా తొందరపడి పెళ్లి చేసుకున్నా. నాది తప్పే. మీ ప్రేమను అర్థం చేసుకోలేదు. నన్ను క్షమించు అన్నయ్య. బావా, ఆ రోజు నా చెల్లె మీద నాకున్న ప్రేమ వల్లనే నీ మీద చేసుకున్నా బావా. అది నా తప్పే బావా. తొందరపడి పెళ్లి చేసుకొని మీరు ఎక్కడ ఆగమవుతారని కోపంలా నేను అట్లా చేసా బావా. ఇప్పుడు కూడా నా చెల్లెని కొడుతున్న కోపంతో తప్ప నాకేం ఉద్దేశం లేదు బావా. నన్ను క్షమించి బావా, కొట్టినాను. దయచేసి మా చెల్లెని మంచిగా చూసుకో బావ. తప్పైంది బావ, మీకు దండం పెడతా బావ. ప్లీజ్ బావ, మా చెల్లెని ఇంకోసారి కొట్టకండి బావ, ప్లీజ్. నీ కాలు మొత్తం బావ. అయ్యో, నేనే నిన్ను అపార్థం చేసుకున్నా. నీకు మీ చెల్లె మీద ఉన్న ప్రేమను నేను అర్థం చేసుకోలేకపోయినా. సిరి, మీ అన్నకు రాఖీ కడతాను నేను కదనే, కట్టు. సిరి, మీ అన్న చెల్లెల ప్రేమను నేను అర్థం చేసుకోలేకపోయింది. మీ అన్న మీద కోపంతో నిన్ను బాధ పెట్టినా, నన్ను క్షమించే. నేను కూడా తప్పు అర్థం చేసుకున్న బిడ్డ. అవన్నీ మనసులో పెట్టుకోకు. ఈ కాడికి వెళ్ళి మంచిగా కలిసి ఉంటాం. ఇగో రా చెల్లె, నీతో కట్టించుకోమని మీ వదిలే తీసుకొచ్చింది నేను. కట్టు. దసరా పండుగ వస్తుంది, చెల్లెని చేసుకొని ఇంటికి రాదు, సరేనా? సరే బావ. థ్యాంక్ యూ బావా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీకేఎస్ క్రియేషన్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఒక గంట ఉంటుంది. అరే దాన్ని ఏం చేద్దాం? గట్టి కొట్టురు మీరే. బాయ్. ఏమరా, ఎప్పుడు వచ్చినా కానీ ఇంటికాడనే ఉండవు. ఈసారి ఇట్లా పైసలు ఇవ్వకపోవాలి, బిడ్డ మంచిగా ఉండదు చెప్తున్నా. ఎరికే నీ గురించి మొత్తం తెలిసి నాకు. సరే సరే చూస్తా. ఏందే నువ్వు నిత్యం చూస్తున్నావు? చెప్పు, ముచ్చటేందో. అది బావా, రేపు రాఖీల పండగ కదా, నేను మా వాళ్ళ ఇంటికి పోయి అన్నకు రాఖీ కట్టత్తా. ఇక నువ్వు మారవానే? ఏంది బావా గట్లంటున్నావు? ఎప్పుడు చూడు అయ్యా అన్న అని చెప్పి గింతవనం పానం కొట్టుకుంటావు. వాళ్ళకేమన్నా నీ మీద ఉన్నదా అనే? ఎందుకు లేదు బావా, మా అన్నకు నేనంటే పానం. నీ అన్నకు నువ్వంటే పానమేనే, కానీ నేనే కాదు. ఇప్పుడు ఏమైంది బావా? అరే, ఇప్పుడు ఏమైందని అడుగుతున్నావు? నీకు తెలియనట్టు. తెలుసు బావా,
నువ్వు మా అన్నకు సాయం చేసినావు, నేను కాదంటలేను. కానీ ఈ పండగకు దానికి సంబంధం ఏంది బావా చెప్పు. సంబంధం ఎందుకు లేదే, బరాబర్ ఉన్నది. మీ అన్నకు చెల్లె కావాలి కానీ బావద్దు, బావద్దు కానీ బావ ఇచ్చే పైసలు కావాలి. ఏమన్నా పెడితేనే ఉంటదా బావా? అవునే, నాకు పెడితేనే ఉంటది. అయినా నేను మీ అన్నగారిని ఏమన్నానే, నాకు ఇచ్చేది ఉండే అడిగిన, దానికే నాతో మాటలు పని చేస్తారా? ఇంటికత్తా కూడా మాట్లాడు చక్కగా, నువ్వు ఓడేద్దు. ఎందుకు బావా గట్లా మాట్లాడుతున్నావు? చిన్నప్పుడే మా అమ్మ చచ్చిపోతే మా అన్న నన్ను ఎంత ప్రేమ చూసుకున్నాడో నాకు తెలుసు. పెళ్ళయ్యేదాకా ఎంత జాగ్రత్తగా పెంచిండో నాకు తెలుసు. అసంటిది ఇప్పుడు మా అమ్మగారింటికి ఓడేయద్దంటాను. ఎందుకు బావా? అవునే, ఓడే లేదు, పండుగ లేదు, ఏం లేదు. గిడి దాకా పోయేస్తా, లోపడుకో. ఈ టైం నుంచి ఏ టైం దాకా మంచిగా ఉంది. మా చెల్లెకి ఈ టైంలో వచ్చి రాఖీ కడితేనే మంచిగా, లేకపోతే మళ్ళీ 300 వస్తుంది, మళ్ళీ పొద్దు కదాకా ఎట్లా టైం వస్తుందా అని వస్తుంది. కానీ అలా పొద్దుగా ఏంది ఏమో పంతులు పంచాంగం చూసినట్టు ఇవాళ మంచిగుందా, ఏ రోజు ముహూర్తం మంచిగా లేదు, ఎప్పుడు టైం మంచిగుందని ఏమో బాగానే లెక్కలు పెడతాను. ఏంది సంగతి? ఏం లేదే, మళ్ళీ పెళ్లి చేసుకుందామని. ఏంది జోకు? ఈ జోకులకేం తక్కువ లేదు గాని చెప్పు, ఏం చూస్తాను వీళ్ళు అంతగానో? ఓ ఏం లేదే పిచ్చిదానా, రేపు రాఖీ పండుగ కదా, రేపు మా చెల్లి ఎప్పుడు వస్తుంది, ఏ టైం రాఖీ కడుతుంది, ఏ టైం కడితే మంచిది అని చూస్తాను. ఇలా అయ్యో గదానికే గంతగానో సంబరం అనిపిస్తుందా? సంబరం కాకపోతే మరి ఇంకేంది, మా చెల్లి నాకు రాఖీ కట్టదా? అయ్యో చెల్లె రాఖీ కట్టంగానే మస్తు సంబరపడతాను. అట్లా కాదే, ఏ అక్కకైనా, ఏ తమ్మునికైనా, ఏ చెల్లెకైనా, ఏ అన్నకైనా రాఖీ కట్టుకుంటే ఆ సంబరమే వేరే. సరే మా సంబరపడదు గాని ఈ పండుగ కన్నా మీ బావ వస్తాడా లేకపోతే మీ చెల్లి ఒక్కదానే తోలుతాడా? ఏమోనే, నేను కూడా గదే ఆలోచిస్తాను. ఏ పండుగ నచ్చిందా మీ బావ? ఏ పండుగకు రాలే. ఏందో అవును రాలేదు. రాలేదా అని ఇచ్చి చూపుతాను. చెల్లె అంటే బాగానే ప్రేమ కొట్టుకుంటాంది. మీ చెల్లె ఒక్కనాడ నా అన్న ఫోన్ చేసిందా, వదిన ఎట్లున్నామని ఫోన్ చేసిందా? చెయ్యలే. నువ్వేమో చెల్లె చెల్లె అని బాగా ప్రేమలు ఊరుతాను. మా చెల్లె ఫోన్ చేసినా చేయకున్నా నేనంటే పానం, నాకు అదంటే పానమే. ఫోన్లే చేసుకోవాలా అని అంత మంచిగా ఉంది. కానీ మా బాబుకి పైసలు ఇచ్చేది ఉంది, అందుకే ఇదంతా జరుగుతాను. పైసలు ఇచ్చిర్రే, ఇయ్యలేదని నేను అంటలేను, కానీ దేని లెక్క దానికే ఉంటది కాదే. మరి మీ చెల్లె మాట్లాడడానికి ఏమైతుంది చెప్పు? పైసల ముచ్చట అయితేనేమో మీ అయ్యతో అడుగుపిస్తాంది, వేరేటోళ్ళతో అడుగుపిస్తాను. అదే ఫోన్ చేసి మరి అన్న వదినే గిరి అని మాట్లాడచ్చు కదనే. మన పరిస్థితి వాళ్ళకి ఏమెరకలేదు, ఎవరి పరిస్థితి వాళ్ళకే ఉంచుకొని ఇత్తలేడు కావచ్చు అనుకుంటారు. మా చెల్లె సూటిగా నన్ను అడిగితే మా అన్న ఇక్కడ బాధపడతాడు అని బాబుతో ఇట్లా అడిగిస్తాను కావచ్చు. మనం ఉంటే ఇయ్యకపోదువా అని చెప్పు, మన దగ్గర లేకనే పాయే. అదేనే ఏం అర్థమవుతలేదు, పైసలు చేయబట్టి పోకుండా రాకుండా కాబట్టి. అవు కానీ రాత్రి కట్టగా మా చెల్లెకి ఏం పెడదు. పోయినసారి పెట్టిన బట్టలే ఈయనే పెట్టిపోయింది. మీ చెల్లెకు మనం ఏం పెట్టినా నచ్చదే. ఏందో సరే ఏదో పెడ. ఇప్పటికన్నా లేస్తావా లేకపోతే గిరే పంచాంగం చూసుకుంటా కూర్చుంటావా? ఎట్లయినా రేపు మీ చెల్లి వచ్చి నీకు రాఖీ కడతది. ఏం రందిపడకు, పా ఇంట్లకు. ఏందే అప్పటి నుంచి ఏడుచుకుంటానే ఉన్నావా? ప్లీజ్ బావా, మా అన్నకు రాఖీ కట్టడానికి పోతా బావా. అది కాదే, నువ్వు నాకు ఇష్టం లేదే. అబ్బా ప్లీజ్ బావా, సంవత్సరానికి ఒక్కసారి వచ్చే రాఖీ పండుగ. నేను మా అన్నకు రాఖీ కట్టకపోతే అన్న చెల్లెల బంధం తెగిపోయినట్టే. ఆ బంధానికి విలువనే ఉండదు.
ప్లీజ్ బావా పోతాం బావా, మనం ఇద్దరం పోయి రాఖీ కట్టేద్దాం బావా. అర్థం చేసుకో బావా ప్లీజ్. సరే బట్టలు చదువుకోపో, నిన్ను పోయి ఇంటికాడ దించేస్తా, కానీ నేను మాత్రం రా. ఎందుకు బావా, ఇద్దరం కలిసి పోదాం. అట్లా కాదే, నేను రాను. మీ ఇంటి ముంగడ దించేస్తా, మీ వాళ్ళు అడుగుతా ఆటోకి వచ్చినా అని చెప్పు. సరే బావా. అబ్బా అవారింటికి ఓడనగానే ముఖం వెళ్ళిపోతుంది. అన్నది రా బావా. పెడుతూ పా. రా బావా, ఎంతసేపు టైం అవుతుంది. అయ్యో ఇప్పుడే చెప్తున్నానే, నిన్నాడ దించేసత్తా, మళ్ళీ లోపలికి రా అది దాని మాత్రం నాతో నాకు ఫస్టే చెప్తున్నా. సరే పా. ఇలా రాకెట్ల పండుగనే మా బిడ్డ అత్త అనేది ఇంకా అత్తలేదు, ఇంకెప్పుడు వస్తుందో. అగో వచ్చిరా బిడ్డ, రాండి రాండి. ఏమైంది నీకు? అదేంది బిడ్డ, బిడ్డలు ఒక్కదాన్ని దించినావు, నువ్వు రావు ఇంట్లకు? చిన్న పని ఉంది మా అమ్మ. అయ్యో పండుగ చేసుకోరా అల్లుడు, దా ఇంట్లోకి రా, పండుగనే ఇయ్యాలా దా. కిందికనే చెప్పినారా, ఇప్పుడు చూడు నా తలకే నేను కొట్టుకోవాలి. ఏం చేస్తారా? చెల్లుని బాగా వచ్చిరా? బావ నమస్తే. బాగా ఇప్పుడు వస్తారా? దా ఇంట్లోకి రా. చెల్లె బాగున్నావా? మంచిగా దారా లోపలికి రా. అల్లుడు ఏం పని చేస్తారు ఇంటికాడ? ఇగో తమ్ముడు, ఇగో తాగు. అయ్యో అడుగుతూ సప్పుడు ఎత్తులేవు అల్లుడు. ఏంది బావ ఎవరికి ముచ్చట్లు కాలేని తొందర రాగట్టు పోదాం, నాకు పని ఉంది. అయ్యో ఏంది బిడ్డ గంట తొందరపడతాను, రేపు పోదు ఉండుర్రి. రేపా? మాకేం పని లేదనుకుంటున్నావైతే? చెప్తున్నా తొందర రాగట్టు. అయ్యో తమ్ముడు, రాక వచ్చిరు కదా, ఎందుకు తొందరపడతాను? కొంచెం నిమ్మలంగా కూడా రాదు. నిమ్మలం లేదు గిమ్మలం లేదు, నువ్వు అంత మంచి చేసినా తినుకుంటా ఉంటా రేపటిదాకా. అట్లా కాదు బావా, రాకే కట్టినాక చీలకు నీకు బట్టలు పెడదాం అనుకుంటాను, ఉండరాదు. బట్టలు లేదు గిట్టలు లేదు, ఫస్ట్ అయితే నా పైసలు నాకు మారే, తర్వాత బట్టలు ఏమున్నా మాట్లాడుకో. బావా ఇప్పుడు మా పరిస్థితి మంచిది బావా, నువ్వు మాకు టైంకి పైసలు అందించు, కానీ మేమే టైంకి ఇయ్యక మాటకి వెళ్ళిపోలేదు. తప్పైంది బావా, జనం అట్లా మాట్లాడకు. తమ్ముడు ఎందుకు తమ్ముడు అంత తొందరపడతాను? పండుగ పూట అట్లా మాట్లాడకు తమ్ముడు. ఇన్ని రోజులు ఆగినావు, ఒక వారం రోజులు ఆగు తమ్ముడు. ఎప్పుడు అడిగినా ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. ఇప్పుడు ఇట్లా పైసలు ఇవ్వకపోతే ఇంకోసారి మీ చెల్లె మీ ఇంటికి రాదు, ఇదే లాస్ట్ పండుగ అవుతుంది. రేపా పోదాం. బావా ఆగు, దండం పెడతా, నీకు టైం ఇవ్వకపోవడం నాదే తప్పు. మరి లేకపోతే ఏంద్రా, పైసలు ఇవ్వవు, బావాని మర్యాద ఇవ్వవు, ఎప్పుడన్నా నాకు ఫోన్ చేసి మాట్లాడిన ముఖమేనా అనేది? ఏం మామ మాట్లాడవు? అయ్యో అల్లుడు గంత కోపానికి రావట్లేదు, వానికి తెలుసో తెలియక మాట్లాడలేదు కావచ్చు. మీరు ఇవన్నీ చేయాలవుతే ఎట్లా చెప్పు, మీరు కాబట్టి మాకు ఎవరిన్నారు చెప్పు. జర నామ్మకం చూసాను జర కోపానికి రాగలడు, ఇవాళ ఉండు రేపు బోర్రి. అవునే, పైసల ముచ్చట కన్నా ఆయనకి ఫోన్ చేస్తే ఒక్కసారన్నా నా ఫోన్ లావట్టిండాడు. ఇదేనా బావంటే మర్యాద? నువ్వు చెప్పు, మాట్లాడేమో ఇంటికాడ బాగా మాట్లాడతావు. అవును నాన్న, అందుకే నీకు ఫోన్ చేసి చెప్పేదాన్ని. అన్నకు ఫోన్ చేసి అడిగితే బాధపడతాడని అన్నకి ఏమి. బావా పైసల విషయంలో నీకు బాగా బాధ పెట్టి ఒక్క వారం రోజులు ఆగు బావ, నీ పైసలు నీకు తీసుకొచ్చిందా, నేను బాధ పెట్టినందుకు తప్పైంది బావా. అరే పైసలు ఏందిరా పైసలు,
నీకు ఆ దగ్గర ఇప్పించిన పైసలు నేను ఏనాడో ఇచ్చిన. నీతోని ఏదో ప్రేమగా 4 ముచ్చట్లు మాట్లాడదామని నీకు ఫోన్ చేస్తా. ఏంది బావా నా పైసలు నువ్వు కట్టినావా బావ? బావా నీకు పైసలు వేయాలి కదా భయంతో ఫోన్ చేసినప్పుడు ఎత్తలే కానీ అంతకు మీరు చేయలేదు బావా, చేయలేదు. అవును తమ్మి, పైసలు లేక నీతో మాట్లాడలేదు కానీ నేను బాధ పెట్టాలని కాదు. అక్క పైసలు ఏందక్క? పైసలు ఇయ్యాలు ఉంటాయి, రేపు పోతాయి. మాట వేయినా మనిషి వేయినా కానీ రాడు. అయినా మీ అన్న చెల్లెల్ని విడగొట్టే అంత మూర్ఖుని నేను కాదు. ఏయ్ రాఖీ కట్టు.